నమస్కారం. సంపూర్ణ శరణాగతిలో ఉన్న అద్భుతమైన శక్తిని తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి నేరుగా వెళ్ళిపోదాం రండి. ప్రాచీన బస్రా నగరం నదీ తీరాన సూఫీ సాధ్వి రాబియా అల్ అదవియా ఒంటరిగా తీవ్రమైన దుఃఖంతో కూర్చున్న ఒక రాత్రిని ఒక్కసారి ఊహించుకోండి. ఆమె గుండె బరువెక్కింది. నేను చేసిన పాపాలకు దేవుడు నన్ను క్షమిస్తాడా అంటూ ఒక తీవ్రమైన ప్రశ్న తలెత్తింది. బాల్యంలో బానిసత్వం, జీవితమంతా కష్టాలు, లోతైన గాయాలు, ఆ గతం తాలూకు భారం మనసుపై ఎంత బరువుగా ఉంటుందో కదా. అకస్మాత్తుగా వీచే గాలి, నది అలలు ఆమెకో సత్యాన్ని బోధించాయి. నువ్వు మోస్తున్న ఈ బాధల సంఖ్యలను వదిలేయి అని గుసగుసలాడాయి. వెంటనే ఆమె ఆకాశం వైపు చేతులెత్తి తన భయాలను, బలహీనతలను, సర్వస్వాన్ని భగవంతుడికి పూర్తిగా అంకితం చేసేసింది. అంతే, ఆమెలోని తుఫాను వెంటనే శాంతించింది. భయాలన్నీ మాయమై ఆ స్థానంలో స్వచ్ఛమైన దివ్యకాంతి, ప్రశాంతత నిండిపోయాయి. సూఫీతత్వంలో దిన్నే ఫనా అంటారు. అంటే సర్వాన్ని వదిలేసి భగవంతునిలో పూర్తిగా లీనమైపోయి అంతిమ ప్రశాంతతను పొందడమన్మాట. ఇక్కడ ఒక అద్భుతమైన విషయముంది. ఈ సూఫీ శరణాగతి 700 ప్రాచీన శ్లోకాల సారాంశంతో అచ్చం సరిపోతుంది. అదే భగవద్గీతలోని అంతిమ బోధన. దీన్నే అత్యంత గొప్ప చరమ శ్లోకం లేదా మహావాక్యమని కూడా పిలుస్తారు. రాబియా పొందిన సూఫీ శరణాగతి అనుభూతి భగవద్గీతలోని ఈ ప్రధాన తాత్వీక ముగింపుతో ఎంత అద్భుతంగా సరిపోతుందా చూడండి. సర్వస్వము వదిలేసి తననే శరణు వేడితే పాపాల నుండి పూర్తి విముక్తి కలిగిస్తాననే భగవంతుని గొప్ప వాగ్దానమిది. మరి మనం ఏ స్వయం నిర్మిత సంకెళ్లను పట్టుకుని వేలాడుతున్నాం? వాటిని వదిలేసినప్పుడు ఎలాంటి అనంతమైన ప్రశాంతత ఎదురుచూస్తుందో కదా. ఆలోచించండి.